నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ జగన్ తన హయాంలో స్టీల్ ఫ్యాక్టరీని పట్టించుకోకపోగా ప్రస్తుతం ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి స్పష్టీకరణ. సజ్జన్ జిందాల్ చేసిన రీట్వీట్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు వైఎస్ జగన్ చేసిన కృషి తెలియజేసింది. చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపాటు. జనసేన పార్టీ అధిష్టానానికి చేసిన వినతి మేరకు పార్టీలో పదవుల కోసం దరఖాస్తుల గడువు పొడిగింపు. వైఎస్ జగన్ రాష్ట్ర విధ్వంసంపై జనసేన రాష్ట్ర నాయకుల ఆగ్రహం. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంగా వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018 డిసెంబర్ 27న కంబాలదిన్నె వద్ద స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఆ రోజు ఒక్క ఛాన్స్ అన్న నినాదంతో 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఎక్కడ చంద్రబాబుకు మంచి పేరు వస్తుందని వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్ స్థలాన్ని మార్పు చేసి 2 మార్లు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని ఎందుకు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. 1/2 మీటర్ అయినా స్టీల్ ఉత్పత్తి చేయలేదని, ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించలేదని ప్రశ్నిస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో జిల్లాలో సోలార్ ప్రాజెక్టు 5 ఏళ్లు పని చేయలేదన్నారు. ఆయా కంపెనీలకు 2023లో అనుమతులు వస్తే సంవత్సరం పాటు అడుగు పెట్టనివ్వలేదన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారు ప్రజలకు జవాబుదారీతనంతో ఉన్నామా అని వైసీపీ నేతలు ఆలోచించాలన్నారు. వైసీపీ అధినేత ఇప్పుడు చెబుతున్నట్లు మావిగన్ విషయం నాడు ఏమైందన్నారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, నాటి వైసీపీ ప్రభుత్వంలో తుగ్లక్ నిర్ణయాలు ప్రజలు గమనించారన్నారు. మళ్లీ అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరని ఆయన తెలిపారు. ఇది 2018 డిసెంబర్ 27వ తేదీన మా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు కంబాలదిన్నె దగ్గర శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు ఒక్క ఛాన్స్ అనే నినాదంతో 2019లో గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని దాంతో భాగంగా జమ్నోర్ నియోజకవర్గంలోనే స్థలం మార్చడం జరిగింది. ఎవరు క్రెడిట్ చోరీనో ఇప్పుడు మీరే చెప్పాలా, మీడియా మిత్రులు కానీ విలేకరులు కానీ. స్థలం మార్చినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుందో లేదో కానీ ఎలక్షన్ చివరి 6 నెలల ముందు శంకుస్థాపన చేస్తే చిత్తశుద్ధి ఉంటుందా, ఎలక్షన్స్ అయిపోయిన 6 నెలలకే నేను శంకుస్థాపన చేస్తున్నాను, నాకు చిత్తశుద్ధి ఉందా అని చెప్పడం జరిగింది. ఎలక్షన్స్ 2019 డిసెంబర్లో 27న ఆయన డిసెంబర్లో ఎప్పుడో శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాల 6 నెలలు టైం ఉండింది. మరి మీరెందుకు దాన్ని త్వరగతిగా పూర్తి చేయలేదు? ఒక్క 1/2 మీటర్ అయినా స్టీల్ని ప్రొడక్షన్ ఎందుకు తీసుకొని రాలేదు? ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించలేదు? ఊరికే ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ప్రతి విషయంలో క్రెడిట్ చోరీ అనేది. సోలార్ ప్రాజెక్టు కడప జిల్లాలో జమ్నోర్ నియోజకవర్గంలో 750 మెగావాట్ల ప్లాంట్ని దాదాపు 5 ఏళ్ళు పని చేయలేదు. పర్మిషన్స్ ఉన్నా కూడా కంపెనీలు రెడీగా ఉన్నాయి. స్ప్రింగ్ ఎనర్జీ, అయానా ఎనర్జీ, అదాని ఎనర్జీ అని 3 కంపెనీలు. అదేవిధంగా సేల్ అనే కంపెనీ రికార్డు స్థాయిలో లోకేష్ బాబు గారు మొన్న ఓపెనింగ్కి వచ్చినారు. ఆ కంపెనీ అక్కడ కూడా సేమ్ ఇదే జరిగింది. 2023 డిసెంబర్ 23లో వాళ్లకు పర్మిషన్స్ వస్తే సంవత్సరం పాటు వాళ్ళని అడుగు పెట్టనీయలేదు. ఇవన్నీ చెప్పుకుంటా పోతే వాదనలు, క్రెడిట్ చోరీ, ఇవన్నీ మనం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండామా? మనకు గెలిపించిన మనల్ని ఒక ఉన్నత స్థానంలో పెట్టిన ప్రజలకు ఏ విధంగా మనం జవాబుదారీతనంగా ఉండాలా? ఈరోజు ప్రతి విషయంలో పదే మేము అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఏం చేస్తున్నాము, సంక్షేమం ఏం చేస్తున్నాము, ప్రతిరోజు ప్రజల్లో ఉండి చెప్తానే ఉన్నాం మన పరిస్థితి ఏంది, ఎందుకు ఇంత కమిట్మెంట్గా పనిచేయాల్సి వస్తుంది అని. మందికి ఉద్యోగాలు నువ్వు ఎంత ఒకవేళ 1 మీటర్ స్టీల్ తీసినావా, ఉద్యోగ ఉపాధి ఇచ్చింటే ఎవరికి ఇచ్చినావు, పేర్లన్నా బయట పెట్టమనండి.
షోపుటప్కే శంకుస్థాపనలు 2 సార్లు 3 సార్లు చేసినారు గతంలో, పట్టించుకోలేదు. పులివెందుల సంబంధించిన వాళ్ళ క్యాడర్కి అన్ని నియోజకవర్గాలలో ఉద్యోగాలు ఇవ్వాలా, జమ్నోడు కానీ ప్రొద్దుటూరు కానీ కమలాపురం కానీ వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే వాళ్ళకు బాధ. పులివెందుల వాళ్ళకు ఈ విధంగానే వాళ్ళు పాలిటిక్స్ చేసుకుంటా పోతున్నారు. 7 నియోజకవర్గాల నుంచి ఎంపీ ఓట్లు వేయించుకుంటారు, పనిచేసే దగ్గరికి వచ్చేకల్లా పులివెందుల. కాబట్టి ఇప్పుడు ఆ పప్పులేముడుకో ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో మా కూటమి ప్రభుత్వం, మా ఎమ్మెల్యేలు గట్టిగా ఉన్నారు. వాళ్ళ 30 ఏళ్ళు కానీ 40 ఏళ్ళు కానీ రాజరికం మాత్రం మేమే ఉండాలా, మేమే ఎంపీలుగా ఉండాలా, మేమే ఎమ్మెల్యేలుగా ఉండాలా, వాళ్ళ కాంక్ష అది, మా కాంక్ష అది కాదు. ఆ రోజు వాళ్ళు పద్ధతిగా గౌరవంగా వాళ్ళు చేసింటే రాజకీయం ఈరోజు ఈ పరిస్థితులకు ఏం రావు. క్యాపిటల్ మీద కూడా మావిగన్ అంటున్నారు. మీరు 14-19లో ఒక ఛాన్సు నేను ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారుతుంది, యువత భవిష్యత్తు మారుతుంది అని చెప్పేదానికి అవకాశం ఉండింది. 19-24 మధ్య మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మావిగన్ ఎందుకు డెవలప్ చేయలేదు? ఆ రోజు వైజాగ్ అని ఎందుకన్నారు? కర్నూలు న్యాయ రాజధాని అని ఎందుకన్నారు? నేను మళ్ళా గుర్తు చేసిన 19లో మీరు ముఖ్యమంత్రి కానంత వరకు అది వేరే వర్షన్, అది నాకు అవకాశం ఇవ్వలేదు అనేదానికి. ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చింటే పూర్తిగా ఈరోజు తుగ్లక్ నిర్ణయాలు రోజు రోజుకి ఒక నిర్ణయం మారుతూ ఉంటే గవర్నమెంట్ మారినప్పుడల్లా ఇది ఎవరు ఒప్పుకుంటారు? ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. మావిగన్ అన్నారు, మళ్ళీ నిన్న విజయవాడ అన్నారు. ఏంది ఇది? అసలు నీకు అవకాశం వచ్చింది ముఖ్యమంత్రిగా, నీకు మళ్ళా ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే ఇది ఆల్రెడీ నువ్వు బహిరంగంగా చెప్తాంటే ఇంకెందుకు అవకాశం ఇస్తారు? గతంలో ఒక మాటనే చెప్తా వచ్చినావు, నాకు అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా, 30 ఏళ్ల పాలన, రామరాజ్యం తీసుకొని వస్తా, రాజన్న రాజ్యం తీసుకొని వస్తా అని చెప్పినావు. 5 ఏళ్ళు నీకు అవకాశం ఇస్తే ఆ రాజన్న రాజ్యాన్ని రామరాజ్యాన్ని అన్నీ చూసినాం కదా. ఇప్పుడేముంది? కొత్తగా ఏముంది చెప్పండి? మళ్ళా అవకాశం ఇచ్చేదానికైతే రెడీగా లేరు ప్రజలు. జిల్లాలో వైఎస్ జగన్ తెచ్చిన అనుమతుల వల్ల ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతున్నామని నిన్న సాయంత్రం సజ్జన్ జిందాల్ చేసిన రీట్వీట్తో చంద్రబాబు గాలి మొత్తం పోయిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. కడప నగర శివాలలోని ఎంపీ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని సున్నపురాళ్లపల్లెలో జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ పునః ప్రారంభం కావడం శుభ పరిణామం అన్నారు. 2023 ఫిబ్రవరిలో వైఎస్ జగన్ సజ్జన్ జిందాల్ కలిసి ఈ స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన చేశారన్నారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు మళ్లీ అదే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి జిందాల్ సంస్థను తానే సంప్రదించి తెచ్చినట్లు క్రెడిట్ చోరీకి దిగారన్నారు. 2007లో దివంగత వైఎస్ఆర్ బ్రాహ్మణి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ తెచ్చారని, ఆ సంస్థ అక్కడ 1200 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వైఎస్ఆర్ మరణానంతరం అనేక కారణాల వల్ల తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఆ సంస్థ వెనక్కిపోయిందన్నారు. 2018లో ఎన్నికలకు 3 మాసాల ముందు అప్పటి సీఎం చంద్రబాబు కంబాలదిన్నె వద్ద ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారని, ఏ సంస్థ నిర్మిస్తుందో తెలియకుండానే ఎన్నికల స్టంట్గా భూమి పూజ చేశారన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ సంస్థను ఏర్పాటు చేసి ఆ తర్వాత వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్గా మార్చి ఆ సంస్థకు 3300 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చారన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వైఎస్ జగన్ చేశారు కాబట్టి సజ్జన్ జిందాల్ ధన్యవాదాలు తెలిపారన్నారు. కానీ చంద్రబాబు ఇవేమీ తెలియనట్లు వైఎస్ జగన్ను దూషించడానికే సున్నపురాళ్లపల్లెలో సభ పెట్టారన్నారు. 4 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు, 4 సార్లు ఎమ్మెల్యే అయిన ఆదినారాయణ రెడ్డి ఎన్ని అవాస్తవాలు చెప్పినా, క్రెడిట్ చోరీకి పాల్పడినా వైఎస్ జగన్ చేసిన కృషి యువతకు తెలుసునన్నారు. నిన్నటి రోజున జేఎస్డబ్ల్యూ స్టీల్స్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ పనులు పునఃప్రారంభించడము శుభ పరిణామము, మంచి పరిణామము. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2023 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ ఎండి సజ్జన్ జిందాల్ గారు
వీళ్ళిద్దరూ కలిసి 2023 ఫిబ్రవరి మాసంలో శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ అదే ప్రాజెక్టును రెండోసారి చంద్రబాబు నాయుడు గారు నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఒక్కసారి గమనిస్తే ఏదో జిందాల్ సంస్థను, జేఎస్డబ్ల్యూ స్టీల్ సంస్థను ఆయనే సంప్రదించినట్టు, ఆయనే పరిశ్రమ తెచ్చినట్టు ఆయన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు, క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేసినారు. కానీ పాపం దురదృష్టం చంద్రబాబు నాయుడుకు నిన్న సాయంత్రమే మొత్తం గాలంతా పోయింది. నిన్న సాయంత్రం జేఎస్డబ్ల్యూ స్టీల్స్ అధినేత సజ్జన్ జిందాల్ గారు రీట్వీట్ చేస్తూ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన సహకారం వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వల్ల ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్తో నిజంగా మాలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ యాజమాన్యము, ఆ సంస్థ ఎండీనే పూర్తిగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. 2019లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ అనే ఒక సంస్థను గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఫామ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సంస్థను వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్గా కూడా పేరు మార్చడం జరిగింది. వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో 3,300 ఎకరాల భూ కేటాయింపు జరిగింది. ఇది ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. ఈ సంస్థ పేరుతో 3,300 ఎకరాల భూ కేటాయింపు జరిగింది ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాంగ్ ప్రైవేట్ యాజమాన్యము, ఒక బలమైన ప్రైవేట్ యాజమాన్యం ముందుకు వస్తేనే ఉక్కు పరిశ్రమ నిర్మించడం పూర్తిగా సాధ్యమవుతుంది. మనం ప్రభుత్వం నుంచి డబ్బులు పెట్టి వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలంటే ఎంతో కాలం పడుతుంది, అంత ఆర్థికంగా ప్రభుత్వం అంత భారం కూడా మోసే పరిస్థితి ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తానే స్వయంగా టాటా వంటి సంస్థలతో, ఎస్ఆర్ స్టీల్స్ వంటి సంస్థలతో, జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్స్ వంటి సంస్థలతో ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి సంప్రదింపులు జరిపి జేఎస్డబ్ల్యూ స్టీల్స్ సంస్థను ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 21, 2022 మరి జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వారికి సంబంధించి ఉక్కు పరిశ్రమ నిర్మాణం వారి పేరుతో జీవో నెంబర్ 87 కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏమీ తెలియనట్టుగా వాస్తవాలన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు నిన్న సభ ఏర్పాటు చేసింది. నిజంగా ఆయన ప్రసంగం చూస్తే ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది ఈ సభ పెట్టింది ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికే నిన్నటి రోజున జమ్మలమడుగులో చంద్రబాబు నాయుడు గారు ఆ సభ పెట్టారని ప్రతి ఒక్కరు కూడా, ఆ సభ చూసిన ప్రతి ఒక్కరు కూడా అనిపిస్తుందనే విషయం కూడా మనవి చేస్తున్నాం. ఎందుకంటే నిన్నటి రోజున వాళ్ళు మాట్లాడిన మాటలు చూసినారు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 4 పర్యాయాలు ఆయన మాట్లాడే మాటలు మనం చూసినాం. స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి, ఆయన 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒకసారి మంత్రిగా ఉన్నాడు, 70 ఏళ్ల వయసు వచ్చింది. ఆయన ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎంత ఘోరంగా దూషించినాడో కూడా మనం చూసినాం. నేను చెప్తా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఎన్ని అవాస్తవాలు చెప్పినా, ఎంత క్రెడిట్ చోరీ ప్రయత్నం చేసినా ఈ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా యువతకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఉక్కు పరిశ్రమ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి ఈ జిల్లా యువతకు, జిల్లా ప్రజలకు తెలుసనే విషయం కూడా మనవి చేస్తూ ఉన్నాం. సింపుల్ ఒకే మాటలో మనం చెప్పాలంటే కంబాల దిన్నెలో ఉక్కు పరిశ్రమ తేడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి తెలుసు ఈ జిల్లా ప్రజలకు. సున్నపురాలపల్లిలో ఉక్కు పరిశ్రమ తేడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి కూడా ఈ జిల్లా ప్రజలకు తెలుసు అనే విషయం కూడా మనవి చేస్తూ, మీరెన్ని అవాస్తవాలు చెప్పినా మీ మాటలు, మీ ఆటలు సాగవని అని మనవి చేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ కోసం కష్టపడిన నాయకులు వివిధ పదవుల్లో నియమించి వారికి తగిన గుర్తింపు ఇచ్చేందుకు నిర్వహిస్తున్న దరఖాస్తు స్వీకరణ మరో 2 రోజుల పాటు పొడిగిస్తూ పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నారని జనసేన పార్టీ రాష్ట్ర నేతలు తెలిపారు.
కడప నగరంలోని హరిత హోటల్ సమావేశ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో జనసేన పార్టీ అభ్యున్నతికి తొలి నుంచి ఎంతో మంది తమ వంతుగా కృషి చేశారని, అలాంటి వారు పదవులు ఆశించడం సర్వసాధారణమన్నారు. ఇందులో భాగంగా గత 5 రోజుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుండగా ఇప్పటి వరకు సుమారు 500కు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇంకా ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు దరఖాస్తుల గడువు పెంచాలని కోరితే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి గడువును శని, ఆదివారాలకు పెంచడం జరిగిందన్నారు. జన సైనికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. వచ్చిన దరఖాస్తులను పవన్ కళ్యాణ్కు సమర్పించి అన్ని అంశాలు కూలంకషంగా చర్చించి ఆయన ఆధ్వర్యంలో పదవులు కేటాయింపు జరుగుతుందన్నారు. జనసేన పార్టీలో ఉన్న ఇలాంటి పారదర్శక విధానం మరే పార్టీలో లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వాలు ఎన్నో అరోచకాలు, దౌర్జన్యాలు, ఇసుక, మట్టి దోపిడీ, రౌడీయం చూసి రాష్ట్రంలో విధ్వంస పాలనకు చరమగీతం పాడాలని నిర్ణయించి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పవన్ కళ్యాణ్ తమ వంతుగా సహకారం అందించారన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పి విధ్వంసమైన రాష్ట్రాన్ని బాగు చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్నికల్లో చెప్పిన మేరకు వైసీపీ అధపాతాలకు తొక్కి కేవలం 11 సీట్లకు పరిమితం చేశారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వారు అల్లకల్లోలం సృష్టించి తమ ఉనికిని కాపాడుకోవాలని కుయుక్తులు పన్నుతున్నారని, జగన్ మానసిక పరిస్థితి సరిగా లేదని వైసీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆలోచించుకోవాలని వారు హితవు పలికారు. కానీ ఇంకా ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు మాకు ఒక రిక్వెస్ట్ చేశారు. సార్ ఇంకా 2-3 రోజులు పెంచితే బాగుంటుంది అని చెప్పి అడిగారు. అడిగితే ఆ విషయాన్ని మేము మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈరోజు తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్తే వారు మా యొక్క విన్నపాన్ని మన్నించి 2 రోజుల పాటు, అంటే శనివారం, ఆదివారం 2 రోజుల పాటు పొడిగించారు. అంటే మరో 2 రోజులు పొడిగించారు. ఈరోజు 3వ తారీఖు అయితే 4, 5వ తారీఖు వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా కడప జిల్లా వ్యాప్తంగా పొడిగించడం జరిగింది. ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించిన పార్లమెంట్కి సంబంధించిన కార్యకర్తలంతా కూడా, నాయకులంతా కూడా ఈ 2 రోజులు సద్వినియోగం చేసుకుని, ఎందుకంటే సీనియర్ కార్యకర్తలు విన్నపం మేరకు చేయడం జరిగింది కాబట్టి ప్రతి కార్యకర్త, కడప పార్లమెంట్ ప్రతి కార్యకర్త కూడా శనివారం, ఆదివారం 2 రోజులు హాజరై మీ దరఖాస్తులన్నీ సమర్పించాలని చెప్పేసి ఈ దరఖాస్తులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆయన ఇవన్నీ కూడా పరిశీలన చేసి అర్హులైన వారికి ఎవరికి ఇన్ఛార్జీలు ఇవ్వాలి, ఎవరికి మండల అధ్యక్షులు ఇవ్వాలి, ఎవరికి ఐటీ విభాగం కల్పించాలి, ఎవరికి విద్యార్థి విభాగంలో కల్పించాలి, మండల కమిటీలు ఎవరికి వేయాలి, పంచాయతీ కమిటీలు ఎవరికి వేయాలి, అన్నీ కూడా కూలంకషంగా ఆయన చర్చించి వారికి అందరూ కూడా పదవిలో కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మంచి, అంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా, దేశంలో కానీ ఏ రాజకీయ పార్టీలో కూడా ఇటువంటి పారదర్శకమైనటువంటి విధానం ఉండదు. మన స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అల్లకొల్లోలం సృష్టించాలి, కులాల్లో కుంపటి పెట్టాలి, ఏదో విధంగా ఉనికిని కాపాడుకోవాలి. అంటే మళ్ళీ వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వారి ఉనికిని కాపాడుకునేందుకు ఈ యొక్క స్థానిక సంస్థ ఎన్నికలను ఉపయోగించుకోవాలని చెప్పేసి జగన్ రెడ్డి ఒక పన్నాగం మండుతూ ఉన్నాడు, ఒక కుట్రలు మండుతూ ఉన్నారు రాష్ట్రంలో. నిన్న చూసాం మనం మావి గన్నంట. అసలు జగన్ రెడ్డికి ఒకటి అడుగుతా ఉన్నా నేను, ఆయన మానసికంగా సరిగా లేడు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే రాష్ట్ర 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అసలు రాజధాని గురించి పట్టించుకోకుండా 3 రాజధానులు అని చెప్పేసి నాటకాలు ఆడుతూ ఆయన 5 సంవత్సరాల కాలం గడిపారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టాలంటే అడ్డుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా మళ్ళీ ఆయన చేశాడు? లేదు, చేయకుండా 3 రాజధానుల పేరుతో కాలం గడుపుతూ మళ్ళీ ప్రతిపక్షంలో పోయిన తర్వాత 11 సీట్లు వచ్చినా సిగ్గు లేకుండా ఆయన ఈరోజు ఏమంటున్నాడు? అమరావతిని అడ్డుకుంటాం, మేము మావిగన్ పేరుతో మేనిఫెస్టోలు పెట్టి ఎలక్షన్కి వెళ్తాం, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రానిం, పారిశ్రామికవేత్తలను రానిం, వారందరినీ భయపడేకి ఈ మావిగన్ అనే ఒక పనికి మాలిన పేరుతో ఆయన ఈ యొక్క కుయుక్తులు పండుతూ ఉన్నాడు. ఒకటే ఆయన గన్ కల్చర్, క్రిమినల్ మెంటాలిటీ, క్రిమినల్ మైండ్. చూడు పేర్లో కూడా ఏం పెట్టుకుంటాడు? గన్, మావిగన్. ఎక్కడ పోతా అంటే ఆయన మానసిక స్థితి కూడా నాకు తెలిసి సరిగా ఉన్నట్లు వైసీపీ నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఆయన కొద్దిగా ఎక్కడైనా చూపించండి. ఎందుకంటే ఏదన్నా హాస్పిటల్లో చూపించండి ఆయనకి. జగన్ మానసిక పరిస్థితి బాగలేదు. ఎందుకంటే దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక రాజధానిని అడ్డుకున్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరు ఉండరు. మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ప్రపంచంలో కానీ అంటే రాజధానిని అడ్డుకున్నటువంటి ఏకైక దుర్మార్గ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్ రెడ్డి మాత్రమే. అటువంటి వ్యక్తిని తిరస్కరించవలసిన బాధ్యత ఉంది. ప్రజలంతా కూడా వచ్చే ఎలక్షన్ కానీ 11 సీట్లు కూడా రావు నాకు తెలిసి.
ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన ఏమయ్యా? ఎక్కడ దేశంలో మనకు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవాలా మనము? అంటే తెలుగు వారికి రాష్ట్రం అవసరం లేదా? ఆంధ్రులకు రాష్ట్రం అవసరం లేదా? మనం విడిపోయినాం, 12 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా రాష్ట్రం కట్టుకోకుండా ఇంకా అడ్డుపడతావా? 5 ఏళ్ళు నాశనం చేసి పెట్టావు, విధ్వంసం సృష్టించావు, రాష్ట్రానికి బస్టు పట్టించావు. ఇప్పుడేదో మళ్ళీ ప్రజలు అవన్నీ గమనించి నిన్ను పక్కకు పెట్టి కూటానికి పట్టం కడితే ఏదో రాజధానిని నిర్మించుకుందాము ఈ రాష్ట్రం అనుకుంటే మళ్ళీ ఇప్పుడు మావికన్నా చెప్పి నాటకాలు ఆడతావు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేట్ పరం చేసే చర్యలను సత్వరమే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ దస్తావేజు లేఖర్లు ఏఐటీసీ ఆధ్వర్యంలో స్థానిక కాగితాలపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేట్ పరం చేసి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విషయంగా గత నెల 23వ తేదీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి తాజాగా జీవో నంబర్ 396ను విడుదల చేయడం జరిగిందన్నారు. గత ఎన్నికల సందర్భంగా సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు ఇలా ప్రభుత్వ శాఖలను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆర్థిక వనరులు ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమని, అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ చర్యలతో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోతుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెస్తోందని చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొంది ప్రస్తుతం అదే విధానాన్ని కొనసాగించి రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ తీరుతో ఈ శాఖపై ఆధారపడిన అనేక మంది ఉపాధి కోల్పోయి వీధిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటో తారీఖు నుండి దశలవారీ ఆందోళనలో భాగంగా ఇవాళ కడప జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్లకు, జిల్లా రిజిస్ట్రార్కు, డిఐజీ గారికి వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మొదటగా కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు పరం చేసి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని గత నెల 23వ తేదీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదించుకొని ఆ ఆమోదం ప్రకారం 396 జీవోను విడుదల చేయడం జరిగింది. అన్ని శాఖలను ప్రైవేటు పరం చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శాఖలు ప్రభుత్వ రంగంలో ఏవి కొనసాగుతాయో ప్రభుత్వానికే తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది కూటమి ప్రభుత్వం. ఇక్కడ ఆస్తుల భద్రత, ధన మాన ప్రాణాలకు సంబంధించినటువంటి వ్యవస్థ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఇవాళ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ను ప్రైవేటీకరిస్తే ఆన్లైన్ సిస్టంలో ఉన్నటువంటివి, డిజిటలైజేషన్ సిస్టంలో ఉండేటువంటివి ప్రజల ఆస్తులకు ఏమాత్రం భద్రత కల్పించాలని చెప్పేసి ఆలోచన ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చిందని ప్రజల ఆస్తులన్నీ కొల్లగొట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పేసి ఎన్నికల్లో ప్రచారం చేసి లబ్ధి పొంది ఇప్పుడు అదే విధానాన్ని నువ్వు కొనసాగించడమే కాకుండా రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా ప్రైవేట్ పరం చేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకునేటువంటి దశలో ప్రయాణం చేస్తూ మీరున్నటువంటి పరిస్థితులలో ఈ శాఖ మీద ఆధారపడినటువంటి వేలాది మంది, అంటే డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు, వారి సహాయకులు, అట్లాగే అనేక రంగాలుగా పనిచేసేటువంటి దాదాపు 1,00,000 పైబడి జనాభా, 1,00,000 కుటుంబాలు ఆధారపడి బతుకుతూ ఉంటే వాళ్ళందరికీ ఉపాధి కల్పించాల్సినటువంటి ప్రభుత్వమే ఇవాళ వాళ్ళందరినీ వీధుల్లోకి నెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉంది. ఎవడైనా కానీ చెబితే వినాలి, నీకు తెలియకపోతే తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకునేటువంటి ఇదిలో లేదు. తనకు మాత్రం ఆదాయం తప్ప ఇంకొకటి ఆచరణ చేయకూడదు అనేటువంటి నియమంలో పరిపాలిస్తూ ఉన్నట్టుంది.
అందుకోసం అనేసి రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ ఆపాల్సిందే, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు తక్షణం దాంట్ను ఉపసంహరించుకోవాల్సిందే అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే 14వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. వేలాదిగా డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు, డిటిపి ఆపరేటర్లు, డాక్యుమెంట్ రైటర్ల సహాయకులు, ఆస్తుల యొక్క భద్రత కోరుకునేటువంటి ప్రజలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వేంపల్లెలోని శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో నాయి బ్రాహ్మణులను నియమించడంలో జాప్యం తగదని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు వేంపల్లె శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం ఈవో కడప సుభాష్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవస్థానానికి దాదాపు 100 కోట్ల మేర ఆస్తులతో పాటు ఏటా ₹1 కోటి ఆదాయం వస్తున్నా సాంకేతిక కారణాలను బూచిగా చూపుతూ గత ప్రభుత్వం తొలగించిందని చెప్పారు. అయితే 6 నెలల నుంచి ఆలయాల్లో నాయి బ్రాహ్మణులు నియమించాలని కోరుతున్నా దేవస్థానం అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఆలయాలకు వచ్చే భక్తులు వేసే కానుకల ద్వారా జీతాలు తీసుకునే అధికారులు స్వామివారి పూజా కైంకర్యాలలో భజంత్రీల నియమించడంలో దేవస్థానం అధికారులు జాప్యం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేవలం శనివారం స్వామివారి ప్రాకారోత్సవం ఇంకా ఉత్సవాలు నిర్వహించే రోజుల్లో మాత్రమే భజంత్రీలను వినియోగించుకొని మిగతా రోజుల్లో వారిని ఎందుకు నియమించలేదని అన్నారు. ఒక పక్క దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భగవంతుని భక్తులకు దగ్గరగా చేర్చే విధంగా అనేక హిందూ ధార్మిక కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రంలో పలు దేవాలయాలు నిర్మిస్తాం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తామని చెబుతూ ఉంటే ఇక్కడ ఉన్న దేవస్థానం అధికారుల తీరు విస్మయం కలిగిస్తోందన్నారు. అందరికీ నమస్కారం. కడప జిల్లాలో ప్రసిద్ధిగాంచినటువంటి వృషభాచలేశ్వర స్వామి దేవస్థానంలో నాయి బ్రాహ్మణులను నియమించాలని చెప్పి గత 6 నెలల క్రితము కార్యనిర్వహణాధికారి వారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఆయన స్పందించకపోవడంతో ఇవాళ హిందూ సంఘాలతో కలిసి భారతీయ జనతా పార్టీ తరఫున ఆయనకు ఒక వినతిపత్రము ఇవ్వడం జరిగింది. ఆయన నాకు 1 నెల సమయం ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దేవస్థాన అధికారులను భారతీయ జనతా పార్టీ హిందూ సంఘాల తరఫున ఒకటి తెలియజేస్తాం. ఈ యొక్క దేవస్థానానికి 100 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయి. ఏటా ₹1 కోటి మేర ఆదాయం వస్తూ ఉంటే నాయి బ్రాహ్మణులను నియమించడంలో మీరు ఎందుకు అలక్ష్యం వహిస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా దేవస్థాన అధికారులను ప్రశ్నిస్తా ఉన్నా. ఏదైతే స్వామివారికి చెందినటువంటి భూములు ఆస్తులు అన్యక్రాంతం అవుతూ ఉంటే మీరు మాత్రము చోద్యం చూస్తూ ఉండడము ఎంతవరకు సబబు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ, ఏదైతే ఈ యొక్క ఆలయానికి వచ్చేటువంటి ఆదాయం దాదాపుగా ₹1,50,00,000 బకాయిలు రావాల్సి ఉంటే అధికారులు మాత్రము నిమ్మకు నీరెత్తినట్లుగా వాళ్ళు పంకాల కింద కూర్చొని కాలయాపన చేసుకుంటూ వాళ్ళు వెనుదిరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఏదైనా కూడా పూజా విధానంలో స్వామివారికి జరిగేటువంటి కైంకర్యాల్లో తప్పనిసరిగా నాయి బ్రాహ్మణులు ఉండాలి. కాబట్టి ఏదైతే ఆగమ శాస్త్రం జరగాల్సినటువంటి పూజా విధానాలు జరగాలి. కాబట్టి ఈ యొక్క నాయి బ్రాహ్మణులు తప్పనిసరిగా వారికి అవకాశం కల్పించి స్వామివారికి నిత్యము పూజలు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ ఈవో గారిని కోరడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ జగన్ తన హయాంలో స్టీల్ ఫ్యాక్టరీని పట్టించుకోకపోగా ప్రస్తుతం ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి స్పష్టీకరణ. సజ్జన్ జిందాల్ చేసిన రీట్వీట్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు వైఎస్ జగన్ చేసిన కృషి తెలియజేసింది. చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపాటు.
జనసేన పార్టీ అధిష్టానానికి చేసిన వినతి మేరకు పార్టీలో పదవుల కోసం దరఖాస్తుల గడువు పొడిగింపు. వైఎస్ జగన్ రాష్ట్ర విధ్వంసంపై జనసేన రాష్ట్ర నాయకుల ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.